రైట్, ఇక వివరాలు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై ఆరా తీశారు. రాష్ట్ర రాజకీయాలు, అమరావతి రాజధాని అభివృద్ధి, ప్రభుత్వ పనితీరుపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్పై విమర్శలు చేశారు. అమరావతిని స్వయం సమృద్ధి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. మాజీ సీఎం జగన్ విధానాలను తప్పుపడుతూ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందన్నారు మంత్రి. సంవత్సరాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించి మరి పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పార్టీ ఈరోజు ఒక విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పార్టీ ఏదైతే గొడ్డల పార్టీ అని ఏదైతే ఇవాళ రూపాంతరం చెందిందో, ఇటువంటి పార్టీ ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి నాయకత్వం, గొడ్డల పార్టీ నాయకత్వాన్ని ఎక్కడ కూడా చూడాల. ఎందుకంటే ఆయనకి తల్లి అయినా, చెల్లి అయినా, సొంత చిన్నాన్న చెల్లి అయినా ఎవరైనా ఒకటే. ఇంకా తల్లి, చెల్లి, సొంత చిన్నాన్న చెల్లినే చూడనటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మమకారం ఉంటుందని ఎవరూ కూడా ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రోజుకో మాట, పూటకో మాట, పేటకో ఒక మాట, ఇది ఆ గొడ్డల పార్టీకి చెల్లినటువంటి పరిస్థితి. అసలు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు పిల్ల వైఎస్ఆర్సీపీ వరకు కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.